హాయ్ అండి. రేపటి కోసం మనం కొన్ని స్టాక్స్ చూస్తాము. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని మీరు ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని స్టాక్స్ 28 స్టాక్స్ని నేను రేపటి కోసం సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి టాటా మోటార్ స్టాక్. టాటా మోటార్ స్టాక్ మనకి మంచి ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. మొమెంటం కూడా స్టార్ట్ అయింది. 9 EMA అబవ్ ఉంది. వాల్యూమ్ కూడా బుల్లిష్గా ఉంది. అండ్ క్యాండిల్ క్లోజింగ్ కూడా ఫ్రైడే రోజు చాలా బాగా క్యాండిల్ క్లోజింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా నేను ఏదైతే లెవెల్ మనం డ్రా చేసామో ఆ లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్ని అచీవ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. బట్ ఈ లెవెల్ని క్రాస్ చేయాలంటే 700 టు అబవ్ సస్టైన్ అవ్వాలి. అయితే మాత్రమే మనం ఏదైతే టార్గెట్ చెప్పామో అబవ్ అక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసేసి చంబల్ ఫర్టిలైజర్ స్టాక్ అనేది మనం చూస్తే నాన్ స్టాప్గా ర్యాలీ అయితే చేస్తుంది. ఆల్ టైమ్ హై పాయింట్ని కూడా రీచ్ అయిపోయింది. మనం ఒక హొరిజాంటల్ లైన్ని డ్రా చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఆల్ టైమ్ హై పాయింట్ని కూడా క్రాస్ చేసి క్యాండిల్ క్లోజింగ్ అనేది మనకి ఫ్రైడే రోజు వచ్చింది. సో ఈ ఆల్ టైమ్ హై పాయింట్ ఏదైతే 591 టు అబవ్ ఉందో ఇక్కడ వరకు సస్టైన్ అయితేనే అప్వర్డ్ మొమెంటం చూడొచ్చు. బికాజ్ ఇది మనం మంత్లీ అండ్ వీక్లీ కూడా నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ టార్గెట్ డన్ ఇన్ మంత్లీ అండ్ వీక్లీ చార్ట్లో చూడండి ఆల్రెడీ R1 దగ్గర ఉంది. మంత్లీ టార్గెట్లు కూడా ఆల్రెడీ R1 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో 1 డే టైం ఫ్రేమ్లో మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి 591 టు అబవ్ సస్టైన్ అయితే అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వేషన్ చేయాల్సిన స్టాక్ వచ్చేసేసి BSE స్టాక్లో ఇక్కడ చూస్తే మనకి ఏదైతే క్యాండిల్ క్లోజింగ్ అయిందో 4830 క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అది ఇంపార్టెంట్ లెవెల్. దాంతో అబౌవ్ సస్టైన్ అయితేనే ఇది 5070 వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేసుకొని మాత్రమే ఎంట్రీ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూస్తే పాలసీ బజార్ స్టాక్. ఇది కూడా మొమెంటం అనేది స్టార్ట్ అయింది స్టాక్. అండ్ 9 EMA దగ్గరగా ఉంది. వాల్యూమ్ బుల్లిష్గా ఉంది. చూస్తే మన క్యాండిల్ క్లోజింగ్ ఏదైతే అయిందో దాని అబౌవ్ మనకి ఓపెన్ అయితే కావాలి రేపు. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా చూడండి మంచిగా మనకి బ్రేక్అవుట్కి దగ్గరలో ఉంది. ఇది కూడా మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 40 పాయింట్స్ అబవ్ మొమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఇలా నేను 28 స్టాక్స్ని ఫిల్టర్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాల్సిన స్టాక్ టాటా మోటార్స్తో పాటు అబ్జర్వేషన్ చేయాల్సిన స్టాక్ వచ్చేసేసి ఏంజిల్ వన్ స్టాక్లో చూడండి మనకి W ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోయింది. అండ్ మనకి ఏదైతే లెవెల్ ఉందో దాన్ని క్రాస్ అయితే క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏదైతే లెవెల్ హారిజాంటల్ లైన్ డ్రా చేశానో అక్కడి వరకు కూడా మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా వాల్యూమ్ కూడా బులిష్లో ఉంది. సో ఈ స్టాక్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సో ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన స్టాక్స్ వచ్చేసి టాటా మోటార్ స్టాక్. అండ్ ఇంకోటి కూడా చూడండి LIC స్టాక్ కూడా చాలా రోజులు ఒక రేంజ్లో స్టక్ అయిపోయింది. ఆ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఒక చిన్న హర్డిల్ అయితే ఉంది మనకి. ఆ హర్డిల్ని క్రాస్ చేసిందంటే మంచి మొమెంటం మళ్ళీ అప్వర్డ్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ హర్డిల్ క్రాస్ అయ్యే వరకు అలర్ట్ని ప్లేస్ చేసుకోండి. అలర్ట్ని ప్లేస్ చేసుకొని క్రాస్ అయ్యాక ఎంట్రీ అయితే తీసుకోండి. అండ్ వాచ్ లిస్ట్లో మాత్రం యాడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఇలా ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ స్టాక్స్ని మనం మండే వాచ్ చేసి నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే రేపు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.